ఫోన్ నెంబరు అడ్రస్ నెంబర్ తీసుకోండి. ఏం పేరు పక్కన చెప్తారు. ఫ్లెక్సీ తీయడానికి హైదరాబాద్ నుంచి రావాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన సార్ ఫ్లెక్సీ ఇవ్వమంటారు. మొత్తం రిమూవ్ చేయమన్నారా? మేము వచ్చేదాకా ఏం చేయదు, ఓన్లీ ఫ్లెక్సీ అంటే నాకు ఏం తీయాలి. వాళ్ళు వచ్చిన తర్వాతనే పని స్టార్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు వచ్చినాకనే పని స్టార్ట్ చేయండి. ఓన్లీ ఫ్లెక్స్ తీయండి మాకు చెప్పింది. పని అంటే డిమాలిష్ చేస్తారా? డిమాలిషన్ మాది. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్లో మొత్తం మేమే తీసాం. జిహెచ్ఎంసీ నుంచి నష్టం వస్తుంది ప్రాపర్టీ. నేనేం కొడతలేదు సార్, వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కొడతారు. చెప్తే మాత్రం ఎట్ట వాల్యూ ఎట్ట అవుతుంది? వాల్యూ కాదు, వాల్యూ పోతుంది. కింద పోవాలి. ఎందుకు పోతుంది సార్? అట్లా మళ్ళా పెట్టేది వస్తుంది. పైన బోర్డు ఒకటి వస్తుంది, కింద బోర్డు ఒకటి వస్తుంది. అలా తీసి పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అట్లా తీసుకున్నాయి మొత్తం ముగ్గురు తెచ్చుకోలేదు. నాకు కూడా ఓన్లీ బోల్ట్లు తీస్తాం. అయినా ప్లేట్ ఉందా? ఆ ప్లేట్కి ఉంది కదా. వాళ్ళు దాని ఆస్తి ఖాళీ కోసం చెప్పారు ఖాళీ చేయమంటే చెప్పారు. మళ్ళీ పనికి వస్తుంది. నీకు వచ్చే 1 లక్ష 2 లక్షలు ఖాళీ కడితే పక్కన 3 బోర్డులు ఉన్నాయి. పక్కన డిస్టెన్స్ ఉంది. कोने पढ़ वाले कोने यहाँ पे इसको रिप्लाई दिया नहीं दिया क्या? इसके लाने का कहते इसके नहीं मिला। अलग बात है। रिप्लाई हमने दिया। आप कोर्ट को गए, कोर्ट गए, कोर्ट मिला आपको नहीं मिला ना? వాళ్ళు చెప్పింది అన్ని పోటీ ధర్మం ఒకటి ఆలోచించి ఎన్నే రంగాలు అయిపోయింది. రోడ్ కార్డు పూర్తి తీసే పనులతో మాకు రిటర్న్ ఛార్జ్ కాబట్టి మేము 1 లక్ష రూపాయలు లాభం వచ్చిందని జీవితం బాగుంటుంది మాకు. अपना कुछ भी नहीं है भाई। नहीं ऐसा नहीं बोल रहे, दिखा दो अभी, दिखा दो उसके बाद बात करेंगे। बात करेंगे। హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి మాకు వచ్చింది. ఇది నీ ఊరు మొత్తం తీయమంటే నేను చేసుకోవచ్చు. ఊరు మొత్తం తీయనట్లా ఓన్లీ చాన్ బాషాయి 4 తీయమంటున్నారు. నీకు ఇచ్చిన ఆర్డర్ ఎన్ని? అవేగా మరి ఎన్ని నీ బోట్లు ఈ బజార్లో? ఈ బజార్లో 10 ఉంటే 4 తీయమంటున్నారంటే మోసమే కదా. అది మొత్తం ఎన్ని ఉంటాయి చూడు, ఒకటి కాదు మాకున్న 4 ఊరు మొత్తం మీద ఉంది. ఇతను 4 మా వాళ్ళు. నీకు చెప్తున్నా, నీకు నీ ధర్మం ఏందో నువ్వు ఆలోచించుకో. వాళ్ళతో మేము వల్ల కాదని చెప్పేసి जमा हुए ना पार्टी से नहीं, खाली मामूल से इतना खून का पैसा नको ना। న్యాయం కాదులేండి. మీరు చేస్తున్న న్యాయం కాదు. బజార్లో అందరూ అభ్యర్థిగా ఫీల్ తప్పు సార్ ఇది అని చెప్పారు. రోడ్డుకాడు గుర్తుపోతుంది. ఉన్నాయే మన ఇబీకేస్తున్నారు, మిగిలింది 4. ఆ 4 తిని బతకాలి. అయ్యే తీసేస్తుంటే దాన్ని ఎవరు తీసుకుంటాడు? ఇక్కడ లోపల आगे वेदिक
వాళ్ళు మీరు నోటీస్ ఇచ్చిన కార్యక్రమం నాకు అడ్డం లేదో చెప్పడానికి పోయాడు. డ్యూ ప్రాసెస్లో చేయమని వాళ్ళు ఏది ఇచ్చారు, మీరే దానికి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు నేను కన్నులోట్లో ఉన్నాను సార్. ఇప్పుడు 10 బోర్డులు ఉన్నాయి కదా, 10 బోర్డుల్లో అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. వీళ్ళొక్క 4 తీయమంటారు ఈ రోడ్లు. ఈ ఊరంతా మిగతా వాళ్ళు వాళ్ళు ఎవరు ఇది ఇప్పుడు వీళ్ళొక్కరు తీయమంటాం అనేది ఖర్చుపడతాం కదా. అతను చాలా చిన్నోడు సార్, చాలా చిన్నోడు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా చిన్నోళ్ళు. వాళ్ళని రోడ్లు కొట్టెత్తి ఏదంటే మాట్లాడదాం. నేను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాం. కోర్టుకి వద్దు కానీ ఒక మాట సార్, ఒక వారం టైం ఇంటిలో కూర్చోబెట్టి మాట్లాడదాం. అవసరం కూర్చోబెట్టి మీ దగ్గర మాట్లాడదాం. నేనున్నా కదా, మాట్లాడదాం. నేను వస్తాను సార్, నేను దాన్ని వస్తాము, మాట్లాడదాం. అతను తీసుకొస్తాము, మాట్లాడదాం. కోర్టు లేదు ఇక, కోర్టు కాకపోవడం కదా. కోర్టులో కొట్టేమని లేదు సార్. కోర్టుకు వెళ్ళాలని నేను చెప్పట్లేదు అంటున్నా, కోర్టుకు వెళ్దామని కదా. వాళ్ళు కాదు సార్. ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేసుకున్నాడు, దీన్ని కాల్ చేయడానికి 3 రోజులకో మాకు కనుగొట్టింది. వాడు ఏదో దానికి ఇప్పుడు రూపాయి ఆస్తిని పావులకి ఇవ్వమంటే యువతలు నష్టపోతాడు కదా. అదే లేకపోతే అదేదో మాట్లాడదాము. వారం టైం నేనే ఉంటాను మధ్యవర్తిగా, మీ దగ్గర కూర్చొని మాట్లాడదాం. అది ఓడదీస్తే పూర్తిగా నష్టం వచ్చు, ఊరికి కాకుండా పోతుంది. పనికిరాదు కదా పెట్టుకోవడానికి పెట్టేసి. వారం టైం ఏంటి, నేను వస్తాను మాట్లాడదాం. ఓకే సార్. చాలా నేనేం చెప్పానంటే, ఓడిదిస్తే దేనికి పనికిరాదు ఆస్తి. వారం టైం ఏంటి, నేను ఇబ్రాహిం ఇస్తాము, కూర్చోబెట్టి మాట్లాడదాం, నష్టపోకుండా చేద్దాం. తర్వాత ఏమైనా మీరు పెద్ద మనిషి ఉంటుందా అని మేము వస్తామని చెప్పాను. ఇప్పుడు అట్లా ఓడదీయద్దు, ప్రాపర్టీ డ్యామేజ్ అయితే చెప్పాను. న్యాయాలు మాట్లాడదాం. వాళ్ళు ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ మనిషిని పంపించి ఎస్టిమేషన్ వేయమని చదువు, ఏదో ఒక ఆలోచిద్దాం. తర్వాత చాలా దూరం ఇదే ఈ విషయంలో కాదు, అనేక విషయాలు. ఒకసారి మాట్లాడి కమిషనర్ గారికి వాళ్ళు అడిగారు అక్కడ కదా, ఆ మాట పెద్ద మనిషి కూర్చొని మాట్లాడాలి చెప్పారు కదా. ఆ మాటలో లేడు అతను. వీళ్ళ వాళ్ళకి ఏమైందంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, మా 4 కోర్టు ద్వారా మనము మనకి ఇవ్వడము ట్రాన్స్పరెంట్గా పనిచేసి మీకు ఇస్తున్నాము, మీరు మమ్మల్ని నొక్కుతారంటే ఎలా కుదిరితే? ఒకసారి మీరు ఉంటా ప్రభుత్వంలో, ప్రభుత్వం మారకుండా ఉండిద్దా? మా ముస్లిమ్స్కి రావాలా ఈ రెవల్యూషన్? ముందు మాలో లేదు, చెప్పుకోవడానికి నాయకులు, బూట్లు నాగడానికి, బూట్లు తుడవడానికి తప్ప ఎవడైనా ఏందిరా. ఇప్పుడు ఎవరికైనా వేరే క్యాస్ట్ జరిగితే కమ్యూనిటీ మొత్తం వస్తుంది, అదే మాకు జరిగితే సరే జరగాల, వాడికి జరగాల. ఇలా ఉంది మా దరిద్రం. ఇప్పుడున్న ఇన్ని ఓట్లలో ఓన్లీ ఈ 4 ఎందుకు కనబడుతున్నాయి? పాయింట్ ఆఫ్ ఓన్లీ ముస్లిం. పార్టీ అనేది పక్కన పెట్టండి.
చేస్తాడు? కూడా అదనే అప్డేట్ చేయండి. దానికి కమిషన్ చేస్తాను. నేను చెప్పండి మాట చెప్పానన్నా చెప్పాను. రోజుకు ఒక బిల్డింగ్ కాడికి పోయి సెల్ఫ్ ఇంప్లిమెంట్ ఇస్తామని చెప్పాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ మాట చెప్పు. పక్కన కమిషనర్కి ఒక మాట చెప్పాను సార్. కమిషనర్ ఏ సంగతి చెప్పలే, ఇంకా ఏ సంగతి చెప్తాను. టైం అంటే రోడ్డు మీద పనులు ఆమె పెట్టండి. బళ్ళు అడ్డు ఉన్నాడు తీయడమ్మా. పని కాదు హాస్పిటల్. ఒక్క నిమిషం. వాళ్ళైతే తీసేస్తారు. వీటికైతే పర్మిషన్ చెప్పింది ఆయన మాట్లాడుతున్నాను సార్. 3 డేస్లో తీసేయమని చట్టంలో ఎక్కడ లేదండి. మాకు కొంత టైం ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఎక్కడుంది 3 రోజుల్లో టర్మినేట్ చేయమనే చట్టం ఏడుంది? నాకు చెప్పండి. 3 రోజుల్లో మీకు తీసేయమనేటువంటి చట్టం ఏడుంది? ఇంత పెద్ద ప్రాపర్టీని 3 రోజులు ఎట్లా డిస్మాండిల్ చేస్తారు సార్? శ్రీ గారు మీరు వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పన్నారు. అందరికీ చేయండి సార్. ఇప్పుడు సార్ అందరికీ చేయాలి కదా సార్. ఇప్పుడు అక్కడి నుంచి అన్ని పూర్లు అడ్డమే కదా, ఒక్కళ్ళు అడ్డం ఎట్టుంటాయండి? అక్కడ కోర్టుకి వెళ్తున్నా సార్. మా మీద కక్షపూరితంగా ఇచ్చారు కాబట్టి కోర్టుకి వెళ్తున్నా సార్. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరికి కాకుండా మాకు నోటీస్ ఇవ్వడం ఎందుకు? ఇచ్చారనే కదా మేము వెళ్ళింది. 16 కోట్లు వరుసగా తీసుకుంటూ రండి, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు అడ్డం అయితే అన్ని అడ్డం అవ్వాలి కదా సార్. మరి కొంత కాబట్టి కొంత న్యాయం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఒక అత్యున్నత అధికారిగా మీరు ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ తీసేయండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. మా మీదే ఖర్చు సాధింపు ఏంటి? చెప్పండి సార్. అన్నీ తీసేస్తే ఓకే సార్. వాళ్ళు కాదమ్మా, వాళ్ళే ఉంది. వాళ్ళు తీస్తాము అంటే మేము చట్టంలో ఎక్కడ 3 రోజులకి ఇవ్వమని లేదన్నా. మాకు టైం ఇవ్వాల్సిందే. మనకి ఎక్కడ 3 రోజుల్లో ఇవ్వమనే చట్టంలో ఎక్కడా లేదు. మీరేదో 3 డేస్లో అంటే 3 డేస్ ఏంటి? 3 డేస్ ఏంటి అసలు? 3 డేస్ మీరు చదువుకోవాలా, కూడా ఇవ్వాలా? మీరు తీస్తే ప్రాపర్టీ కాదు, తీస్తే ప్రాపర్టీ కాదు. అతను కట్టి ఫోటో ఇవ్వాలి. మరి అయ్యా అవి అందరూ ఒకసారి కట్టలేదు. సార్ మీరు పేమెంట్ చలానా ఇట్లా మేమేం పెండింగ్ లేదు. సార్ మేమేమి పెండింగ్ లేదు. యాజ్ ఆన్ డేట్ మేము పెండింగ్ లేవు. మీకు రికార్డ్ కావాలంటే మేము అట్లీ చూపిస్తాం. యాజ్ ఆన్ డేట్ మేము పెండింగ్ ఏం లేవండి సార్. మేమేమి పెండింగ్ లేమండి. మేము సార్ మేము పెండింగ్ సార్ అట్టుగా సార్. అర్ధరాత్రిలో ఏ ఆర్డర్ సార్ అది? అర్ధరాత్రి మీకు మాకు ఇచ్చేది ఎవరు చేయలేదు సార్. మాకెవరు చేయలే. సార్ కాల్ డేటా ఇప్పియండి మాకు చేసినట్టు. కాల్ డేటా చూపించండి. మీరు కాల్ డేటా చూపించండి సార్. మాకేం ఆర్డర్ ఇలా మీరు ఇప్పుడు తయారు చేసుకుని వచ్చారు ఆర్డర్. మాకేం ఆర్డర్ ఇలా, మాకేం ఫోన్ చేయాల చూపించండి మీరు. కాల్ ఇదిగో పలానా టైంలో మీకు ఫోన్ చేసామని. ఎంత బాబా మేము అడుగుతుంది 2 రోజులు టైం ఏంటి సార్? పిలిపించుకుని వాడికి ఎవరు కావాలో వాడికి చేసుకోమంటున్నాం. మేమేమి ఇప్పుడు రాజీగా మాట్లాడదాం చెప్పారు. వాటి విలువ కట్టి థర్డ్ పార్టీ చేత ఒక విలువ కట్టించి కుటుంబం వాడిని నేను చెప్తాను. అదే చెప్తున్నాం కదా. దానికి ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు భార్య పిల్లలు ఉన్నవాళ్ళు వాడితోటే కూర్చోబెట్టి మాట్లాడి థర్డ్ పార్టీ చేత ఎస్టిమేట్ చేపించి మాట్లాడి చేస్తారని చెప్పా. దానికంటే దౌర్జన్యం చేస్తారా? దానివల్ల అతను కూడా నష్టపోడు కదా. సార్ ఇది రేపు ఏమైనా జరగడానికి జరిగితే వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఇప్పుడు అప్పులు కట్టాల్సింది ఏంటి దాని మీద? వాడి గురించి బిల్డింగ్స్ తెలుసా నీకు?
22 రోడ్ల 5 అంతస్తులు ఇస్తున్నావు అని న్యాయ ప్రకారం పోతున్నావా? లోకల్ ఆస్తులు అంటే అంత కేరుకున్నాయి మీకు. ఇప్పుడు ఎట్లయింది సార్? అర్ధరాత్రి 10 సార్ మేము అడుగుతుంది ఇదే తత్వంగా మా కేబుల్ విషయంలో కూడా చేశారు. తీగలు కట్ చేస్తుంటే బాక్సులన్నా నాకు ₹1,00,00,000 ఆస్తి పోయింది అంటే నేను ఇచ్చి తింటాడు పావులు. ఎందుకు ఇది మూడో మనిషి చెప్పుకోవాలా? కొద్ది కొద్ది అప్పులు కట్టాల్సిన ఏం చేసుకోవాలి సార్? ఏమన్నా చేసుకుంటే మాట్లాడు కమిషనర్ తోటి. ఆయన కాడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం కదా. వాడు కూడా ఆశపడ్డ ఏదో వస్తే వాడితో మాట్లాడదాం చెప్పాం కదా. న్యాయం ఒకటి ఉండాలి కదా. ఆస్తి పడగొట్టమేనా? అదే ఇల్లీగల్ గా పెట్టింది కదా సార్. పర్మిషన్ తో పెట్టారు. రెన్యువల్ టైం ఇవ్వట్లేదు, రెన్యువల్ చేయలేదు. ఉన్న డబ్బులు కట్టడానికి పోతుంటే చలానా రైజ్ చేయరు. డబ్బులు కట్టడానికి పోతుంటే చలానా ఇవ్వట్లా. కొట్టేయమంటారు. ఏదో ఆస్తి డ్యామేజ్ చేస్తే వస్తుంది. ఇటువంటి సాంప్రదాయం అందరూ ఉద్యోగాలు చేయాలా? తప్పు కదా, అది అన్యాయం కదా. మీరెవరు మాట్లాడారు? నాతో సరే మళ్ళీ మీరు సాగనెత్తారు సార్. మళ్ళీ ఏదో జాగ్రత్త చేస్తారు. చెప్పు, మాట్లాడు. చెప్పు. 1 వీక్ టైం ఆయన్ని నేనేమల్లా. నువ్వే పెద్ద మనిషిగా వాడు ఉన్న పిలిపి మేము ఎంత పెట్టుకొస్తాము. పెద్ద మనిషిగా నువ్వే తీర్పు చెప్పన్నా. దానికేం చేదు. ఇంతమందిలో చెప్తున్నాం కదా. ఇంతమందిలో చెప్తున్నాం కదా. మధ్యవర్తిగా నువ్వే ఉండవా మాట్లాడదాం అని. నేనేమో వాళ్ళందరికీ ఇచ్చి XYZ పార్టీ ఇవ్వాలి కదా. అప్పుడు వచ్చి పెన్షన్ చేసుకోలేదండి. కబ్జా అది. ఆడే ఆ షాప్ కాంప్లెక్స్ బాగా కొడతారు. ఏ సెల్లర్లు అయినా షాపులు పర్మిషన్ ఇస్తారు. అది ఒక వచ్చి కట్టుకుంటారు, కబ్జా చేస్తారు. ఏంటి కొత్త కల్చర్ అసలు? ఏం చేయాలనుకుంటారు? ధనదాహాలకు అర్థం లేకుండా పోతుంది. ఇందులో 22 రోడ్డుకి 5 అంతస్తులు పర్మిషన్ ఇస్తావు. నేను ఒక ఇంటి గృహప్రవేశానికి పోయి పిలిచిన వాడికి పాపం చేయకూడదని నేను ఫోటో తీయకుండా వచ్చాను. వాడు ఓపెనింగ్ పిలిచాడు కదా. ఆ ఫోటో తీస్తే ఎందుకు బాధపడదు పాపం. నేను గెస్ట్కి పిలిచాలనుకుంటే వాడు బాధపడతాడు. మెలకుండా వచ్చాను. 20 అడుగుల రోడ్డుకి 5 అంతస్తులు. సెట్ బ్యాక్స్ 10 అడుగులు కూడా లేకుండా. వాడు కూడా ఆశపడ్డాడు. మాట్లాడదామని చెబుతున్నా కదా. యువతలు అతను మనిషి ఆస్తి నష్టపరిస్తే చెప్పు అతనికి. మేము అడిగే మాట చెప్పు. నాకు చెప్పాడు ఆయన. సరే నేను మాట్లాడతానంటే మీరే పెద్ద మనిషి పరిష్కారం నేను పట్టుకొస్తాను. ఒక వారం నెక్స్ట్ వీక్లో చేసేద్దామని చెప్పాను. మాట్లాడము సెలవులు అయిపోయినా నా మాటగా చెప్పయ్యా. నేనంటే అతను కాదు కదా, జూనియర్ కదా. చెప్పండి. ఏది మీ దగ్గర ఉన్నాడు? వాళ్ళు రేపు రోజు నిలబడాలని మాకు ఎవరు సంతోషం ఉండరు.
తీసుకోండి మన మధ్య ఫ్యామిలీలో బండి దూరం పెట్టుకోండి. ఈ మంచి ప్రభుత్వంలో ఒక మంచి పాలన చేస్తున్నారు. పక్షపాత ధోరణి, పేద వర్గాలంటే మైనార్టీలన్నా అంటే ఇప్పుడు ఎంత చులకనో అర్థమవుతుంది. ఈ ఫ్లెక్సీ బోర్డులు కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉన్నాయి. ఒక 4 బోర్డులు 3 సంవత్సరాల నాడు అనుమతి తీసుకొచ్చిన చాన భాష ఒక 4 బోర్డులు పెట్టుకుంటే కన్ను గుట్టి అవి చూడలేక అవేమి మా పార్టీ ఫ్లెక్సీలు లేవు అక్కడ దాని మీద. అతను బతుకు తెరువుకు ఆ రోజు పర్మిషన్తో పెట్టుకున్నవి. ఫీజు కడతానయ్యా అని చలానా అడుగుతుంటే చలానా మున్సిపాలిటీలో కట్టించుకోరు. ఆ ప్రాపర్టీని పావలా గడుగుతారు. కోర్టుకి వెళ్ళారని మా నోటీసులు ఇస్తుంటే కోర్టుకు వెళ్ళారని కక్షతోటి దౌర్జన్యపూరితంగా ఈ ఒంగోలులో ఉన్న బోర్డులన్నీ ఒంగోలులో అట్టనే ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకి ముడుపులు ఇచ్చారు కాబట్టి, ఇతను కొద్దివాడు ముడుపులు లేడు కాబట్టి ఇతను అడ్డంగా కనపడుతున్నాడు ఈ ప్రభుత్వానికి. ఒక దౌర్జన్య హింసా ప్రవృత్తి కలిగిన నాయకత్వంగా ఉంది ఒంగోలు ఎమ్మెల్యే గారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు. డిపార్ట్మెంట్లను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అక్కడ కార్మిక నగర్లో ఇల్లు కూల్చారు. ఇల్లు కూలిస్తే ఎవరికి ప్లాట్లు అప్పచెప్పారు? ఎవరికి ప్లాట్లు అప్పచెప్పలా. మొత్తం కబ్జా చేసి కంచేశారు. ఎప్పుడో 40 సంవత్సరాల నాడు కొనుక్కున్నాడు అని చెప్పి ఒకటి కంచేస్తాడా? వాళ్ళెవరో తీసుకొచ్చి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పమని, మిగతాది ఏదో ఉంటే పేదలు అక్కడ ఉంటారయ్యా, నిలువు నీడలేని వాళ్ళని చెప్తుంటే కనికరం లేకుండా దుర్మార్గంగా పేదలంటే అలుసుగా ప్రవర్తిస్తున్నారు. నిన్న అక్కడ నెల్లూరు బస్ స్టాండ్లో అందరూ వైశ్యాస నివాసం ఉండే అపార్ట్మెంటు, రాజమాత అపార్ట్మెంటు, ఏ సెల్లర్లో అయినా అపార్ట్మెంట్ కింద షాపులకు అనుమతి ఉంటుందా? ఆ రోజుల్లో ఏదో కట్టుకున్నారు, తప్పని కొట్టేశారు చట్ట ప్రకారంగా. వాటికి ఒకటి పోయి గేట్లు వేస్తాడు. అంటే నోరు లేని వాళ్ళు అంటే వయస్సులు అన్నా లేకపోతే ముస్లిమ్స్ అన్నా ఎవరికో లాభం చేసి పెట్టాలని ఇవన్నీ చేస్తున్నావు ఎమ్మెల్యే గారు. ఇది నీ కఠిన వైఖరి నిదర్శనం. ఇది కమిషనర్ గారికి మంచిగా అడిగాం, 1 వారం టైం ఇవ్వండి. ఆ కక్కుర్తి పడేవాడు ఎవడో మాట్లాడుకుంటాడు, థర్డ్ పార్టీ ఎస్టిమేషన్ వేసి వాడికే ఇచ్చేస్తామని చెప్పాం. కోల్చాలని, నిలువున పడేయాలని, వాళ్ళు మైనార్టీలు కాబట్టి అనాలోచితంగా వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయాలని పేదల జోలికి వెళ్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇది ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, మీరు అన్ని ప్రభుత్వాలు ఉద్యోగం చేయాలి. న్యాయాన్యాయాలు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కమిషనర్ నేను ఫోన్లో మీరే పెద్ద మనిషిగా ఉండి పరిష్కారం చేయండి, కావాలంటే అమ్మేస్తాడు, ఆ ఎవడో ఆశపడ్డోడికే అమ్ముకుంటాడు అని చెప్తే కాదని కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది. మీకు భార్య బిడ్డలు లేరా? కొద్ది వాళ్ళ జోలికి వెళ్తున్నారు. ఇది ఆస్తిని ధ్వంసం చేస్తే ఈ పాపం ఊరగబాదు. అన్యాయం చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మా ప్రభుత్వం హయాంలో కూడా ఎవరైతే అకృత్యాలు చేశారో వాళ్ళందరూ మీ కూటమిలో చేరారు. ఎవరు నేరస్తులు ఇక్కడ? మీరు నేరస్తులు. అందరికీ దుర్మార్గులకి అన్యాయస్తులందరికీ షెల్టర్గా ఉన్న మీరు దుర్మార్గులు. ఈరోజు చేస్తుంది ఈ దుర్మార్గం. ఈ దుర్మార్గాలకు రోజు చరమగీతం పాడే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్యాయం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మైనార్టీల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులుగానే దీన్ని చూస్తున్నాం. అక్కడ కార్మిక నగర్లో వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. అది తప్ప న్యాయం తేల్చమంటే ఎవరు న్యాయం తేల్చరు, అందరూ తలంచుకుంటారు. మీ అధికారానికి ఐఏఎస్లు సైతం తలంచుతున్నారా? మీ అధికారానికి కమిషన్ సైతం తలంచుతున్నాడా? ఇంత జీ హుజూర్ అంటున్న అధికారులు ఉద్యోగాలు చేయకపోతే అని అడుగుతున్నా. దుర్మార్గంగా ఉంది ఈ పాలన. ఇది మంచి పద్ధతి కాదని, ఎక్కువ కాలం సాగదని మళ్ళీ చెప్తున్నా. ఇటువంటి ఆస్తుల జోలికి ఆశపడే వాళ్ళకి చెప్తున్నా, రేపనే రోజు ఒకటి ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోండి, రేపనే రోజు ఒకటి ఉంటుంది. ఊరొదిలి పెట్టిపోయే రోజు వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ట్యాక్స్ కట్టలేదని కమిషనర్ గారు చెబుతున్నారు. దీని మీద ఏమండి? ట్యాక్స్ కట్టడానికి అతను వెళ్తుంటే చలానా రైజ్ చేయట్లా.
చలానా ఇస్తే అతను ట్యాక్స్ కడతాడు. చలానా ఇట్లా ఉద్దేశపూర్వకంగా అతను డిఫాల్ట్ చేయడానికి. బ్యాంకులో కట్టడానికి పోతే కాదు కదా, అకౌంట్ ఉండదు కదా, మున్సిపాలిటీలో చలానా రైజ్ చేయాలి. చలానా రైజ్ చేయకుండా కేవలం పడేయటం కోసం టీపీఓ సైన్ చేయకుండా వాళ్ళకి అన్నీ తెలుసు అక్రమాలు. జీ హుజూర్ అంట వాళ్ళు చెప్పిన వాటన్నిటి తప్పులకి వీళ్ళు చేసే తప్పులు కూడా ఉన్నాయి కదా. ఈ మున్సిపాలిటీ వాళ్ళు 20 అడుగుల రోడ్లో 5 అంతస్తులు ఇస్తారు పర్మిషను. 20 అడుగుల రోడ్లో సెట్ బ్యాక్లు లేకుండా 5 అంతస్తులకు ఇస్తారు పర్మిషను. వీళ్ళు చేసే అక్రమాలకి ఆడ తలంచాల. వీళ్ళు దొంగలు పంచుకున్నట్టుగా పేదోళ్ళ జోలికి వస్తున్నారు. వాళ్ళు తింటున్న అంతా చెప్తాం. వీళ్ళు ఎంత అవినీతి చేస్తున్నా అందరికి అర్థమవుతూ ఉంది. కానీ అవినీతి చేసింది కాకుండా పేదల జోలికి రావటం, చిన్న వాళ్ళ జోలికి రావటం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, కటికరకలు లేకుండా ప్రవర్తించడం అనేది దుర్మార్గం. ఏమైనా చర్యని ఖండిస్తా ఉన్నాం. దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర ఉందంటారు మీరు? 100కి 100 రూపాయలు ఎమ్మెల్యే గారు ఆజ్ఞ లేనిది ఇంత జరగదు. కార్మిక నగర్లో 70 ఇళ్ళు కూల్చివేస్తే తనకు తెలియకుండా జరగదు. రాజమాత అపార్ట్మెంట్లో గేట్లు వేసి వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు బయటకు రానికపోతే అది ఎమ్మెల్యేకి జరగకుండా జరగదు. ఇది ఒంగోలులో చేమ చిట్టుకుమన్నా మేం చెప్పాలా మీరు చేయాలన్నట్టుగా నడుస్తుంది రాజకీయ వ్యవస్థ. ఏ అధికారి వాళ్ళు సొంతంగా పనిచేయట్లా. అధికారులు చేతి వాడటానికి వాళ్ళకి తలంచుతున్నారు. వాళ్ళు ఒకటై పేదల జోలికి వెళ్తున్నారు. ఇది తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మామూలుగా వీళ్ళది ఇది రిలీజ్ అయిపోయింది, మేము తీసుకున్నాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? 16 బోట్లు ఉన్నాయి. ఈ బజార్లో ఎన్ని బోట్లు ఉన్నాయి? అన్నిటికీ టైం అయిపోయింది. న్యాయం ఒకటి ఉండాలా. అన్నిటి టైం అయిందిగా. వాళ్ళకి చలాన్ని కట్టించుకునేది ఈయన కట్టినట్టయింది. ఎందుకు కట్టడు? ఇప్పుడు ఈయన కడతాం స్పాట్లో డబ్బులు. దుర్మార్గం ఇది ట్రాఫిక్ అడ్డమా? అవి అడ్డం లేవా? ఈ బోర్డుకి ఆ బోర్డుకి ఏంది ఇప్పుడు ఇచ్చింది? ట్రాఫిక్ అడ్డం అని. ఈ బోర్డుకి ఆ బోర్డుకి ఏంది? ట్రాఫిక్ అడ్డం. రెండు ఒకటే కదా. ఆల్రెడీ టీపీఓ గారు నోటీస్ ఇచ్చారండి కదా సార్ ముందుగానే. నోటీసు ఇచ్చారు. మా ఒక్కడికే ఇచ్చాడంటున్నా. చాన్ భాష ఒక్కడికే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఇస్తే పాప వీళ్ళు ఊర్లో అందరినీ ఒకే రకంగా న్యాయంగా చూస్తున్నారని మేము మాట్లాడడం. ఒక్కరికే ఇచ్చాడు. ఒంగోలు ఇన్ని బోట్లు ఉంటే ఒక్కరికే ఇచ్చాడు. అది నేను తప్పు అంటుంది. నా పేరు చాన్ భాష. నేను గత 25 సంవత్సరాల నుంచి రాయల్ యాడ్స్ అని పేరు మీద నేను హోర్డింగ్స్ అవి వ్యాపారం చేస్తున్నానండి. నేను ఎప్పుడు కానీ ఇలాంటి మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నా మీద కక్షపూరితంగా ఈ బోర్డులను తొలగించమని చెప్పి నా బోర్డులో నాకు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను రిప్లై ఇచ్చిన బోర్డులు పడేస్తా నాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు పోలీసు సిబ్బందితోటి వచ్చి మమ్మల్ని అడ్డుకొని బోర్డులు మొత్తం తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నానండి. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎప్పుడు కూడా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. వాంటెడ్లీ నాకు చాలామంది ఫోన్లు చేసి బెదిరించడం, మాకు ఈ బోర్డులు ఇచ్చేయమని చెప్పి మేము ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు ఇట్లాంటి చర్యకు దిగారు. నేను లాస్ట్ టైం వాళ్ళు నోటీస్ నాకు ఇచ్చినప్పుడు నేను కోర్టుకు సంప్రదించడం జరిగింది. కోర్టు వాళ్ళు నాకు నేను కట్టిన స్లిప్పులు వాళ్ళకి మున్సిపాలిటీలో సబ్మిట్ చేసినవన్నీ వాళ్ళ కోర్టులో నేను సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ నుండి కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. తర్వాత వీళ్ళు కోర్టు ఆర్డర్ని ధిక్కరించి ఫ్లెక్సులు తీసిన తర్వాత మళ్ళీ కోర్టు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ ఉంటే కోర్టులు ఆర్డర్ తర్వాత కూడా మీరు వాళ్ళని రిమూవ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారని చెప్పి జరిగింది. ఆ తర్వాత 3 నెలలు ఆగారు. యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే ప్రతి సంవత్సరము రెన్యువల్ చేస్తారండి. నా దగ్గర నేను ఇప్పుడు రెన్యువల్ చేయడానికి కానీ మార్చి వచ్చింది కాబట్టి నేను వెళ్ళి కలిశాను. నాకు రెన్యువల్ చేయండి, నేను డబ్బులు కడతానని చెప్పి. కానీ నాకు నోటీసు రైట్ చేయకుండా డబ్బులు కట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళు సెలవు దినాల్లో నా షాపుకి నోటీసులు అంటించి వాళ్ళు వచ్చి పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు అడిగినా కానీ మేము కమిషనర్తో మాట్లాడుకోండి, కమిషనర్ చెప్పారు మేము చేస్తున్నాం అంతే అని చెప్తున్నారు. ఇది వాంటెడ్లీగా ఇక్కడ ఇదే లైన్లో దాదాపు ప్రకాష్ ఆర్ట్స్కి సంబంధించినవి దాదాపు 8 బోర్డులు ఉన్నాయండి. 16 బోర్డులు
ప్రైడ్ మీడియా అని చెప్పి ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా దీనికి పర్మిషన్ కూడా లేదండి. ప్రైడ్ మీడియాకి సంబంధించిన బోర్డులకి నా లాలీపాప్లు అని చెప్పి ఇదే విధంగా మైనార్టీ, ఇదే మన మైనార్టీ మా ముస్లిమ్స్ అతనే వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని తొలగించి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మైనార్టీ కాబట్టే నాకు కక్షపూరితంగా నా మీద వాంటెడ్లీ, నేను ఏ పార్టీలకి సంబంధించింది కాదండి, వాంటెడ్లీ నా మీద, నేను మైనార్టీకి సంబంధించిన మనిషిని కాబట్టి నేను మా బోర్డులు ఉండకూడదు అని చెప్పి నేను అప్పటికి అడిగాను. నాకు 4 రోజులు టైం ఇవ్వండి, నేను తీసేస్తాను. దీని మీద నా జీవితం మొత్తం ఆధారపడి ఉంది. నేను అప్పులు చేసుకొని వచ్చి నేను 40-50 లక్షల దాకా నేను దాని మీద పెట్టుబడి పెట్టున్నానండి. నేను వాళ్ళని బతిమలాడటం కూడా జరిగిందండి కమిషనర్ గారిని. నేను ఒక 4 రోజులు టైం ఇస్తే నేను ఎవరైతే బిగిచ్చారో నేను అంటే అయ్యి చెడిపోకుండా నేను తీసుకొని నేను జాగ్రత్తగా నేను చేసుకుంటాను సార్. నాకు జీవనాధారం దాని మీదే నేను బతికేది, మా పిల్లలు సార్. ఇప్పుడు ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళకి నాది ఒకటే విన్నపం, మీకు భార్యా బిడ్డలు ఉన్నారు, మీకు ఫ్యామిలీలు ఉన్నాయి, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో ఒక పబ్బం గడుపుకోవడానికి మీ ఇట్లాంటి పనులు చేస్తున్నారు, కానీ నా పూర్తి జీవితం దాని మీదే ఆధారపడి ఉందండి. నేను ఎన్నో బాధలు పడి మాకు ఎన్నో రకరకాలుగా అప్పులు చేసి మా పిల్లల చదువులకు గురించి ఇప్పుడు దీని మీద నా బిడ్డల చదువులు ఆధారపడి ఉన్నాయండి. దానికి వీళ్ళు చేసిన పనికి నేను ఎప్పుడో మా అబ్బాయి చదువు పూర్తయి మనం బయటకు వెళ్ళాల్సి వస్తే ఈ ఒక్క దీనివల్ల నా మొత్తం డబ్బులు ఆగిపోయి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ అబ్బాయి చదువు కూడా ఆగిపోయింది. నేను ఇప్పుడు అబ్బాయికి వాళ్ళందరికీ చదువులకి వాళ్ళ ఖర్చులకి ఇప్పుడు నేను నా జీవితం గడవాలన్నా దాని మీదే నేను బతకాలా. కానీ ఇలాంటి ఇది కరెక్ట్ కాదండి. నేను విన్నవించుకోవడం ఏంటంటే నాకు టైం ఇవ్వండి. మీరు సరే నాది పర్మిషన్ లేదు అని మీరు అంటున్నారు, ఓకే నేను కాదన్ను. కానీ మీరు పర్మిషన్ లేదు కాబట్టి నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి, నేను తీసుకొని నేను పక్కకి వెళ్ళిపోతాను. లేదా మీరు ఎవరైతే దీని గురించి మీరు ఆరాటపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేయమన్నా నేను ఇచ్చేస్తానని చెప్పి నేను చాలా విధాలుగా ప్రాధాయపడ్డాను. కానీ వాళ్ళు కనకరించలేదు. వాళ్ళు అనవసరంగా వచ్చి మొత్తంని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను ఒక సామాన్యుణ్ణి, నా మీద మీ ప్రతాపము చూపించాలని మీరు అనుకోవడం ఇది చాలా తప్పు. దయించి నేను ఎవరైతే వాళ్ళు ఉన్నారో నేను కోరుకునేది ఏంటంటే నాకు 4 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి నేను కోరటం జరుగుతున్నాను.